హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్స్. ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఇది మన రాజమండ్రి లొకేషన్ అండి. కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ అండి ఇది. యాక్చువల్లీ అపార్ట్మెంట్. సో వాళ్ళకి బిల్డర్ వచ్చేసి ఈ వాటర్ సఫ్నర్ ఇన్స్టలేషన్ చేయించుకున్నారు. వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ ఇది ప్లాస్టింగ్ చేయాలో దానికి కూడా ఈ వాటర్ అనేది సాఫ్ట్ అవుతూ వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సాఫ్ట్నర్ అనేది పెట్టేయడం జరిగింది. సో మీరు ఎవరైనా సరే, ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనే సిచ్యువేషన్లో కూడా మన ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టలేషన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు వాడే వాటర్ బోర్ అవుతుందో ఆ స్కేలు అక్కడ వచ్చే ప్రెజర్ని బట్టే మనం సైజ్ అనేది డిసైడ్ అవ్వాలండి. నార్మల్గా మీకు అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది కానీ మీరు బడ్జెట్ తక్కువగా ఉండి చిన్నదానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, పెట్టకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సైజ్ పెడితేనే మీకు అది స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది. ఊరికి ఏదో పెట్టామంటే అది పని చేయదు. ఎందుకంటే వాటర్ అనేది ప్రెజర్తో వెళ్తుంది కాబట్టి అందులో మినిమం ఒక 3 సెకండ్స్ అనే టైం అనేది ఇవ్వాలి, అది బ్రేక్ అవ్వాలి లోపల. అప్పుడే స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది. సో ఆ విధంగా మీకు ఎవరైనా సరే వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకోవాలి, తక్కువ మెయింటెనెన్స్లో ఉన్న ఎలక్ట్రోలాసిస్ వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకోవాలన్న సిచ్యువేషన్లో ఈ సైజ్ మెయింటైన్ చేయడం కరెక్ట్ అండి. మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఒకసారి మీ ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుంది ఆ సిచ్యువేషన్ మాకు ఒకసారి కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ చెప్పాలండి. సో ప్రస్తుతం మీకు మనం ఒకసారి వాటర్ సాఫ్ట్నర్ ఏంటి, మనం పెట్టే ఎలక్ట్రోలాసిస్ ఏంటి మనకి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో, మీ బోర్ వాటర్లో కాల్షియం ఎక్కువ ఉంది, శుద్ధ ఎక్కువ ఉంది, పౌడర్ ఎక్కువ ఉంది, దీనివల్ల మీకు పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి, తుప్పుబడుతున్నాయి, వాటర్ యొక్క ఫ్లో తగ్గుతుంది, మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాటర్ సాఫ్ట్నర్ పెట్టొచ్చండి. దీన్ని ఏంటంటే మెయిన్లీ మీ యొక్క బోర్ వాటర్ నుండే శుద్ధని, కాల్షియం మెగ్నీషియం యొక్క అయాన్స్ని కణాలని బ్రేక్ చేస్తుంది. ఇలా బ్రేక్ చేయడం వల్ల ఆ శుద్ధ అనేది మీకు పైప్ లైన్లో ఎక్కడ జామ్ అవ్వకుండా అది పట్టుకునే తత్వాన్ని కోల్పోతుంది. అలా కోల్పోయిన తర్వాత ఆ వాటర్ మీరు ఫ్రెష్గా ట్యాంక్లోకి ఎక్కించుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇంకో సిచ్యువేషన్లో మనం వాడచ్చు దీన్ని. ఎలా అంటే మీకు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో కొన్ని సిచ్యువేషన్లో కన్స్ట్రక్షన్ చేసే వాటర్ దగ్గర ఈ కాల్షియం మెగ్నీషియం ఎక్కువ అంటే ఆ వాటర్ని మీరు కన్స్ట్రక్షన్ వాడుకోలేరండి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎలక్ట్రోలాసిస్ వాటర్ సాఫ్ట్నర్ చాలా బెస్ట్గా మీకు వర్క్ చేస్తుందండి. సో దీనికి సంబంధించి మీకు చెప్పాలంటే ఈ సాఫ్ట్నర్ ఏదైతుందో దీంట్లో మనము స్పెషల్లీ టైటానియం ఎలక్ట్రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలా చాంబర్ ఉంటుంది, దీని లోపల మనం టైటానియం ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఈ పవర్ సప్లై వెళ్ళినప్పుడు దీంట్లో ఉండే యాన్స్ని బ్రేక్ అవుతుందండి. సో ఎలాంటి మీకు మెయింటెనెన్స్ అవసరం లేదు, దీంట్లో ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, ఎలాంటి ప్రత్యేకంగా మీరు దీనికి బ్యాక్వాష్ చేయడం, వాటర్ వేస్టేజ్ ఇలాంటిది ఏది ఉండదండి. మీకు తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి ఇది. వన్ టైం పెట్టుకుంటే ఒక ఎలక్ట్రోడ్ యొక్క లైఫ్ టైం వచ్చేసి 10,000 గంటలు అండి. 10,000 గంటలు అంటే మినిమం ఒక ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, ఒక 20 సంవత్సరాల మినిమం వర్క్ చేస్తుందండి, పాడవదు. మీకు ఏదైనా పోయినా సరే చిన్న చిన్న కాంపోనెంట్స్ అలాంటివి వెళ్తాయి తప్ప మీ ఎలక్ట్రోలాసిస్ ఈ సాఫ్ట్నర్ మెయిన్ ఏదైతుందో ఇది మీకు ఎప్పుడు పాడవదండి. సో దీంతోపాటు మనం ఇంకా మీకు రెజిన్ బేస్ వాటర్ సాఫ్ట్నర్ అండ్ దాంతోపాటు ఆర్ఓ ప్లాంట్, డొమెస్టిక్ ఫిల్టర్స్ అన్నీ మనం చేస్తూ ఉన్నామండి. మీకు ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాద్ వరకు డొమెస్టిక్ ఫిల్టర్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఎలక్ట్రోలాసిస్ వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే మనం సప్లై చేస్తామండి. మీకు ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కావాలన్నా సరే మనం సప్లై చేస్తాము. మేము ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాము, ఒకసారి మీరు మా ఛానల్లో చూసుకోవచ్చు. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే మా డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీ డౌట్స్ ఏదైనా సరే మనం క్లారిటీ ఇస్తామండి. ఎవరికైతే స్కేల్ ఎక్కువ ఉంది, శుద్ధ ఎక్కువ ఉంది, మీకు పైప్ లైన్ జామ్ అవుతున్నాయి, తుప్పుబడుతున్నాయి నల్లలు, అలాంటి సిచ్యువేషన్లో ఈ వాటర్ సాఫ్ట్నర్ మీరు పెట్టుకుంటే చాలా బెస్ట్ అండి. हेलो एवरीवन, वेलकम टू तेजा एको सॉल्यूशंस। आज BHEL लिंकमपल्ली के नियर बाई एक लोकेशन पे हमने एक वाटर सॉफ्टनर इंस्टॉलेशन किया है, यहाँ पर इलेक्ट्रोलासिस वाटर सॉफ्टनर। तो सर से भी आपसे बात करवाएंगे, तो एक बार हमारा काम पूरा आपको बैकग्राउंड वीडियो में एक बार शो करवाया जाएगा, आप देखते रहना और बाकी इन्फॉर्मेशन में आपको वीडियो में स्क्रॉल करते हुए बताते रहूँगा, सुनिए।